దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుని యందు నమ్మిక ఉంచుట. దీని ధ్యానార్థమై మనము సామెతల పుస్తకము 3వ అధ్యాయము 5-6 వచనములను గమనించెదముగాక. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని చదువుచున్నాము. ప్రియమైన వారులారా, నేటి వాగ్దానము ద్వారా మనము నేర్చుకొనవలసిన కార్యము ఎల్లప్పుడూ దేవుని జ్ఞానమునందు ఆయన చూపే మార్గమునందు మనము నమ్మిక నిలపవలెను. మన యొక్క సొంత జ్ఞానమునందు కాదు. మనలో అనేకులు నేను పూర్తిగా దేవుని చిత్తమునకే సమర్పించి ఉన్నానని పైకి చెప్పుచున్నప్పటికీ వారి హృదయములలో లోక జ్ఞానమునకును లోకములోని మనుష్యుల యొక్క ఆలోచనలకును ప్రాముఖ్యతను ఇచ్చెదరు. ఇంకను చెప్పవలనని దేవుడు ఎన్ని రీతులుగా తన ఉద్దేశ్యమును బయలుపరిచినప్పటికీ వాళ్ళ యొక్క సొంత చిత్తము ప్రకారమే వారికి నచ్చినట్లుగానే చేయుదురు. కొన్నిసార్లు దేవుడు మనకు ఇవ్వబడిన దైవజనుల ద్వారానో, లేక మంచి ఆత్మీయ విశ్వాసుల ద్వారానో, లేక మన ఇంటిలోని ప్రార్థనా వ్యక్తుల ద్వారానో ఆయన యొక్క చిత్తమును బయలుపరచుదురు. కాని అది మన హృదయమునకు అంతగా రుచించదు. కారణం నీవనుకున్నట్లు అది ఉండకపోవుట, లేక వారి మాటలు విని చేయుటకు నీకిష్టము లేకయే. అవునా? మనము పరిశుద్ధ గ్రంథమునందలి పాత నిబంధన కాలములో మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయమును గమనించినట్లయితే సొలొమోను కుమారుడైన రెహబాము ఏలన ఆరంభించినప్పుడు యరబామును ఇశ్రాయేలీల సమాజమంతైను వచ్చి తమ మీద సొలొమోను ఉంచిన బరువైన కాడిని చులకన చేయమని అడిగిరి. అంతటా రెహబాము తన తండ్రి యొద్ద సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసినప్పుడు వారు, నీవు వారితో మృదువుగా మాటలాడిన ఎడల వారు సదాకాలము నీ దాసులగుదురనిరి. అయితే బహుశా ఆ మాటలు రెహబామునకు రుచించకపోయి ఉండవచ్చును. అంతటా తాను తనతో పాటు పెరిగిన యవనస్తులను పిలిచి వారి సలహా ప్రకారము వారి కాడిని ఇంకనూ బరువు గలదిగా చేసెను. దీని ఫలితముగా అతడు రాజ్యమును కోల్పోయెను. రెహబామునకు దాసులుగా ఉండెదమని బ్రతిమిలాడిన యెరోబాము ఇశ్రాయేలీయుల వారందరి మీద రాజుగా నియమించబడెను. అయితే మనము క్రొత్త నిబంధన కాలములోని పేతురును అతని యొక్క జీవితమును గమనించినట్లయితే అతడు తన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనెను. మనము లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు గమనించినట్లయితే పేతురు రాత్రి అంతయును ప్రయాసపడినను వారికేమీయూ దొరకలేదు. అయినప్పటికీ నీ మాట చొప్పున వలలు వేతునని ప్రభువుతో పేతురు చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలను అనుసరించినందున వారికి వలలు పిగిలిపోవునంతగా విస్తారమైన చేపలు వచ్చియుండెను. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు ఏ స్థితిలో ఉండి ఉన్నావు? రెహబాము వలె మాట వినలేని స్థితిలో ఉండి నీ మనసుకు తోచిన విధముగా చేయుచున్నావా? లేక శ్రమలు అన్నటి రాత్రి అంతయును ప్రయాసపడి అలసియున్న నీవు ప్రభువు మాటను బట్టి ఆయన మాటకు లోబడి అత్యధికమైన ఆశీర్వాదమును పొందిన పేతురు వలె కనబడుచున్నావా? నీవు నీ పూర్ణ హృదయముతో ప్రభువును విశ్వసించి ఆయన చిత్తమునకు సంపూర్ణముగా అప్పగించుకొనిన ఎడల ఆయన నిన్ను ఆశీర్వాదకరమైన మార్గములలో నడిపించుదురు. ప్రభువు మన జీవితములలో చేయు సమస్తమును మన యొక్క ఆశీర్వాదముల కొరకనే కాని హాని చేయ నిమిత్తము కాదని నీవు జ్ఞాపకముంచుకొనుము. ఆయన నీకు పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములను ఇచ్చుటకు సిద్ధముగా ఉండి ఉన్నారు. మరి నీవు ఆయన చూపు మార్గములలో నడుచుటకు సంసిద్ధముగా ఉండి ఉన్నావా? ప్రభువు ఈ వాగ్దాన రీతిగా మనలను నడిపించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమస్తము సాధ్యమే, నమ్ముట నీ వలనైతే జీవి
దేవుని నమ్మిన మహిమను చూచెదవు. పునరుత్థానము జీవము ప్రభు యేసు. దేవుని నమ్మిన మహిమను చూచెదవు. పునరుత్థానము జీవము ప్రభు యేసు. లాజరును సమాధి నుండి లేపిన యేసు ప్రభు నీ మృతమైన దేహమును జీవింపజేయును. లాజరును సమాధి నుండి లేపిన యేసు ప్రభు నీ మృతమైన దేహమును జీవింపజేయును. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. సందేహింపక దేవుని నమ్ము నీవు. సమస్త కార్యము చేయును నీ కొరకు. సందేహింపక దేవుని నమ్ము నీవు. సమస్త కార్యము చేయును నీ కొరకు. అడిగినవి దొరుకునని నీవు నమ్మిన ఎడల అనుగ్రహించును నిశ్చయము పరమందు నీ తండ్రి. అడిగినవి దొరుకునని నీవు నమ్మిన ఎడల అనుగ్రహించును నిశ్చయము పరమందు నీ తండ్రి. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. నీ భారములు దేవునిపై మోపుము. ప్రభుని నమ్మిన ఆదుకొనును నిన్ను. నీ భారములు దేవునిపై మోపుము. ప్రభుని నమ్మిన ఆదుకొనును నిన్ను. కష్ట దుఃఖ సమస్యలలో చూడుము నీ యేసుని. భారములన్నీ తొలగించి నెమ్మది నీకిచ్చును. కష్ట దుఃఖ సమస్యలలో చూడుము నీ యేసుని. భారములన్నీ తొలగించి నెమ్మది నీకిచ్చును. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు.
విశ్వాసకర్త యేసుని చూచుకొని విశ్వాస వీరులై ఓర్పుతో పరుగెత్తుము. విశ్వాసకర్త యేసుని చూచుకొని విశ్వాస వీరులై ఓర్పుతో పరుగెత్తుము. నమ్మిన నీకు క్రియ చేయను క్రీస్తే శక్తిమంతుడు. సాధ్యము కాని నీ కార్యములు ప్రభువే చేయును. నమ్మిన నీకు క్రియ చేయను క్రీస్తే శక్తిమంతుడు. సాధ్యము కాని నీ కార్యములు ప్రభువే చేయును. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. యేసు నీకు దేవుడయున్నాడు. మరణము వరకు విడువక కాపాడును. యేసు నీకు దేవుడయున్నాడు. మరణము వరకు విడువక కాపాడును. నిరీక్షణతో కనిపెట్టుము ఎన్నడు సిగ్గుపడవు. మహిమలు నిన్ను చేర్చుటకు కృపను నీకిచ్చును. నిరీక్షణతో కనిపెట్టుము ఎన్నడు సిగ్గుపడవు. మహిమలు నిన్ను చేర్చుటకు కృపను నీకిచ్చును.